హౌ ఆర్ యూ? నేను మీ సన్షైన్ ఇబ్రహీం. మీకు తెలిసిందే మనకి సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, గతంలో ఇచ్చిన సిలబస్కి రీసెంట్గా ఇదే సంవత్సరం గతంలో ఇచ్చిన సిలబస్కి నిన్న విడుదల చేసిన సిలబస్కి మధ్య మీకు వ్యత్యాసాన్ని చెప్పడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఎవరిని భయపెట్టడానికి కాదు, మీరు ఈ సిలబస్ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఓకే సార్, ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఎందుకంటున్నానంటే యాస్పిరెంట్స్ ఏం సిలబస్ పెంచుతారు ఏంటోనని భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే చదివి వాళ్ళు చాలా వాళ్ళ శక్తులు దారబోస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను నెమ్మదిగా ఈ పెరిగిన అంశాలను మాత్రమే, ఓకేనండి, పెరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని జత చేయడం జరిగింది. ఓకేనండి, కొన్ని జత చేయడం జరిగింది. అవి ఏ విధంగా జత చేశారో ఏంటి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. గతంలో యథావిధిగా ఉన్నట్లే పెడగాగి మరియు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 5 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ 5 మార్కులకి ఇవ్వడం జరిగింది. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 5 మార్కులు, అదేవిధంగా ఇక్కడ కూడా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 5 మార్కులు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగి 20 మార్కులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగి 20 మార్కులు. టోటల్ కంటెంట్ వచ్చి 70 మార్కులు, ఇక్కడ కూడా కంటెంట్ వచ్చి 70 మార్కులు. మొత్తానికి 100 మార్కులకి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీకు ఇక్కడ పాత సిలబస్ కొత్త సిలబస్ రెండు బేస్ చేసుకుని పెరిగిన అంశాలు మాత్రమే చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ పెడగాగికి వెళ్తున్నామండి. పెడగాగి కాదు సార్, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సారీ, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూసుకున్నట్లయితే దీంట్లో 5 టాపిక్లు ఇవ్వడం జరిగింది. కొత్తగా ఇచ్చిన సిలబస్లో 6వ టాపిక్ ఎన్ఈపి ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని యాడ్ చేయడం జరిగింది. ఓకే, పెద్దగా మీకు దీంట్లో నష్టమేమి లేదండి. 5 చాప్టర్స్ ఉండి 6 చాప్టర్స్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మన సిలబస్కి వచ్చేద్దామండి. సిలబస్లో చూసుకున్నట్లయితే పార్ట్ 3లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగి. ఓకేనండి, దీంట్లో చేర్చిన అంశం మీకు చెప్తాను చూడండి. ఓకే, ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క అర్థం మరియు దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు, ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యాలు, టెక్నాలజీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏం లేదు సార్, దీంట్లో విద్యా బోధనలో టెక్నాలజీని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నారు అవే చెప్పడం జరిగింది. దీంట్లో కష్టమైనవి కూడా ఏం లేవు సార్. ఓకే, టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, నీతి విద్య, అనీతి విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఎడ్యుకేటివ్ ప్రాసెస్, డివైసెస్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ టీచింగ్. విద్యా బోధనలో ఇటువంటి ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ మరియు నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఈ డివైసెస్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేవి ఇవ్వడం జరిగిందండి. పెద్ద కష్టమైన ఏమీ కూడా కాదు. దాంట్లో మీకు బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్తో మాత్రమే అడు మిమ్మల్ని పరీక్షించే విధంగా ఉంటుంది. నెక్స్ట్ టీచింగ్ టెక్నిక్స్ అండ్ టీచింగ్ ఎయిడ్స్, బోధనా పరికరాలు, వ్యాయామ విద్య, బోధనా పరికరాలు, వ్యాయామ విద్య, బోధనా ఉపకరణములు. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాయామ విద్య బోధనా పద్ధతులు రకాలు అడిగాడండి. గతంలో కూడా ఉన్నదే, ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ కమాండ్, మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగిలో చూసుకున్నట్లయితే సాధారణంగా ఫార్మల్ యాక్టివిటీస్ కమాండ్ పద్ధతిలో బోధిస్తాం. ఫార్మల్ రెస్పాన్స్ కమాండ్ పద్ధతి, రిథమిక్ కమాండ్ పద్ధతి. ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ అదే ఇవ్వడం జరిగింది, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీచింగ్ ఎయిడ్స్, బోధనా ఉపకరణములు, ఆడియో విజువల్ ఎయిడ్స్, బ్లాక్ బోర్డ్, డిజిటల్ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్. మనం వ్యాయామ విద్య కృత్యాలు బోధించేటప్పుడు, గేమ్స్ ఆడించేటప్పుడు క్రీడాకారుల యొక్క ప్లేస్ ఎక్కడైతే ఉంటారో ప్లేస్ వాటిని బోధించడం కోసం వీటిని ఉపయోగిస్తారండి. ఓకే, మోడల్స్, స్లైడ్ ప్రాజెక్టర్స్, మోషన్ పిక్చర్స్ దీంట్లోకి వస్తాయి. ఓకేనండి, నెక్స్ట్ టీమ్ టీచింగ్. ఈ అంశాన్ని కొత్తగా చేర్చడం జరిగింది. దీంట్లో కూడా మీరు భయపడాల్సిన పని లేదు. టీమ్ టీచింగ్ అంటే ఏంటి? ఒక గ్రూప్కి మీరు బోధన చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు పాటించాలి అనేది దీంట్లో ఇక్కడ కూడా మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్ వెళ్ళిపోదాం. టోర్నమెంట్స్, వ్యాయామ విద్యలో ప్రతి అందరికీ మీకు తెలిసిందే, రెగ్యులర్గా మీరు నేర్చుకుని వచ్చిన వాళ్ళే. టోర్నమెంట్స్
టోర్నమెంట్స్ అంటే అర్థం ఏంటి? టోర్నమెంట్స్, లీగ్ టోర్నమెంట్స్, నాకౌట్ టోర్నమెంట్స్ ఇవి ఇవ్వడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం సార్, ఎందుకంటే ఇవి మీకు తెలిసినయే. మెథడ్స్ ఆఫ్ డ్రాయింగ్ పిక్చర్స్ లెసన్ ప్లాన్ గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఎటువంటి మార్పు లేదు. ఓకే సార్, అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్కి వచ్చేద్దాం. ఇదంతా కూడా బీపీడీ సిలబస్ ఇక్కడ ఇవ్వడం చూడండి. బీపీడీ కరికులం ఆధారంగానే, యాజ్ పర్ బీపీడీ కరికులం ఆధారంగానే ఇది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్లో ఎటువంటి మార్పులు లేవు. నేను చెప్తున్నాను సార్, గత 20 సంవత్సరాల అనుభవంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధిస్తున్నాను. నా క్లాసులో విద్యార్థులకి ఈ సిలబస్ మొత్తం వివరించడానికి 40 నిమిషాల సమయం పట్టిందండి. అదే 40 నిమిషాల కంటే ఎక్కువే పట్టింది. అదేవిధంగా ఈ సిలబస్ రమారమి 17 నుంచి 18 టాపిక్లు ఎన్నో ఉన్నాయండి. ఇవి మీరు చదివి అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా అర్థం చేసుకుని, మననం చేసుకుని, రివిజన్ చేసుకుని, రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో పెర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలంటే ఒక సరైన మార్గదర్శకత్వం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మీరు దీన్ని గోల్ రీచ్ అవ్వగలరు. ఎందుకంటే ఇది ఇంటి దగ్గర కూర్చుని చదివితే సాధ్యమయ్యేది కాదండి. నేను మీకు హెచ్చరిక కాదు సార్, మీకు ఒక సజెషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక మార్గదర్శకత్వంలో లేకపోతే ఈ సబ్జెక్ట్ని సాల్వ్ చేసుకోలేరు. పుస్తకాలు అందరి దగ్గర ఉంటాయండి, కానీ ఆ పుస్తకాన్ని మీకు విడమర్చి మీకు అర్థమయ్యే రీతిలో రేపు ఎగ్జామినేషన్లో బిట్స్ పెట్టే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర మీరు శిక్షణ పొందాలి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం సార్. ఓకే, హిస్టరీలో ఏమైనా మారాయా? ఓకే, సేమ్ దీంట్లో అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్లో కూడా వచ్చేటప్పటికి గతంలో ఉన్న టాపిక్సే ఇప్పుడు కూడా ఉన్నాయండి, ఎటువంటి మార్పు లేదు. ఓకే సార్, ఒకసారి చూసుకోండి. మీకు ఈ పక్కన పెట్టాను పార్ట్ 4, ఈ పక్కన పెట్టాను పార్ట్ 4, దీంట్లో ఎటువంటి మార్పులు లేవు కదా. ఓకే, నెక్స్ట్ హిస్టరీకి వచ్చేద్దాం. హిస్టరీలోకి వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ దీంట్లో చూసుకున్నట్లయితే కొత్తగా చేర్చిన అంశం సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ దీంట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఆర్జీకే, పైకా గేమ్స్, అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు ఇక్కడ ఉన్నాయి సార్. ఓకే, కొత్తగా చేర్చిన అంశాలు సేమ్ యాజిటీస్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం సార్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒలింపిక్ మూవ్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ కూడా ఒలింపిక్ మూవ్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో చెప్తున్నానండి, ఇది కీలకమైన అంశం, ఫౌండేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫికల్ ఫౌండేషన్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి అభ్యర్థులు చాలా చిక్కులో పడతారండి. ఇక్కడ ఈ టాపిక్ మొత్తం ఎలా చదవాలంటే ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వ్యాయామ విద్య తత్వశాస్త్రం ఆధారంగా వ్యాయామ విద్య ఏ కోణంలో వర్ణించారనేది చదవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు తత్వశాస్త్రం చదవాలి సార్. ఇక్కడ తత్వశాస్త్రం, ఫిలాసఫీ, ప్రిన్సిపల్స్ చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బయాలజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నేను చెప్తానే ఉన్నాను బయాలజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఆంథ్రోప్రోమెట్రిక్ పరీక్షలు షెల్డన్ మరియు క్రెస్మర్, ఇంకొకటి ఉన్నాడు సార్ ఇక్కడ కార్ల్ యంగ్ కూడా జత అవుతాడు, దాంతోపాటు జత చేసుకుని చదవాలి. ఇక్కడ ఫిజికల్, ఫిలాసఫికల్. ఓకేనండి, ఈ పెరిగింది గ్రోత్, పెరుగుదల మరియు అభివృద్ధి, సైకలాజికల్ లెర్నింగ్, ఇక్కడ ఇది సైకాలజీలో కూడా వస్తుంది సార్. ఓకే, స్పోర్ట్స్ సైకాలజీలో వస్తుంది, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. అభ్యసన వక్రరేఖలు. ఓకేనండి, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన పద్ధతుల రకాలు, యాటిట్యూడ్, అభిరుచి, కాగ్నిషన్, ఉద్వేగాలు, సెంటిమెంట్స్, సోషలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, సామాజిక దృక్పథంతో ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇది ఇక్కడ చేర్చడం జరిగిందండి. ఓకే, మీరు ఈ విషయంలో కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు సార్. ఇక్కడ ఈ ఏరియా నుంచి చూసుకున్నట్లయితే బిట్లు పెట్టడం చాలా కష్టం అండి, నా అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ పెట్టడం చాలా కష్టం. వీటిని కూడా చాలా మంది చెప్పరండి. ఐడియాలజం అక్కడ ఇచ్చాడు, ఐడియాలజం, ప్రజ్ఞాటిజం, న్యాచురలిజం, రియలిజం, హ్యూమనిజం, ఎగ్జిస్టనిజం, ఇండియన్ ఫిలాసఫీ అండ్ కల్చర్. ఓకే, ఇది ఎక్కడ మీరు చూసుకోవాలి, వ్యాయామ విద్యకు సంబంధించండి. ఓకే, నెక్స్ట్ అనాటమీకి వచ్చేద్దాం. అనాటమీలో కూడా
స్ట్రక్చర్ ఆఫ్ సెల్, టిష్యూ. ఎందుకంటే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది బేసిక్ అనాటమీ అంటారు సార్. బేసిక్ అనాటమీయే, కానీ ఆ బేసిక్ అనాటమీని కూడా మీరు ఎలా చదవాలంటే కొంచెం విశ్లేషణాత్మకంగా చదివి బిట్టు ఏ ఏరియా నుంచి ఇస్తాడు, ఏ విధంగా తెగమగ పెడతాడు, మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు ఎలా పెట్టాలి, అదేవిధంగా స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా పెట్టాలి, అవి నేను చక్కగా మా విద్యార్థులకి చెప్పి పంపించానండి. నేను నిరంతరం చెప్తానే ఉంటాను, ఇది వాస్తవం సార్, ఎవరిని నేను ఇది చేయటం లేదు, వాస్తవాలు నమ్మండి. మీ యొక్క ధనాన్ని, మీ యొక్క విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఒక విషయం చెప్తున్నాను సార్, రాష్ట్రం నలుమూలలో ఉన్న బీపీడీ అభ్యర్థులు, ఎస్ఏపీ అభ్యర్థులు ఎక్కడికెక్కడికో ఇల్లు ఉంటారు. బట్ నా దగ్గర టీచింగు, మీ యొక్క ప్రాక్టీసింగ్ ఎలా ఉంటుందంటే చాలా విభిన్నంగా ఉంటుందండి. నా దగ్గర 0 నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారు. ఓకే సార్, దీంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అనాటమీలో వచ్చేటప్పటికి ఆల్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ కిన్షియాలజీ, గతంలో ఉన్నదే కిన్షియాలజీ, బయోమెకానిక్స్, స్పోర్ట్స్ బయోమెకానిక్స్, కిన్షియాలజీ అండ్ స్పోర్ట్స్ బయోమెకానిక్స్, వ్యాయామ విద్యకు సంబంధించి కిన్షియాలజీలో బయోమెకానిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, యాక్సిస్, గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి, ఇవన్నీ దీంట్లో చదువుకోవాలి సార్. నెక్స్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, జాయింట్స్, గతంలో జాయింట్స్ ఇవ్వలేదనుకుంటానండి, ఇప్పుడు జాయింట్స్ యాడ్ చేయడం జరిగింది, మజిల్స్ యాడ్ చేశాడు. ఓకేనండి, నెక్స్ట్ వెళ్ళిపోదాం సార్. అనాటమీలోనే ఉన్నాం, గతంలో ఉన్న అనాటమీలో మనం. ఓకే, నెక్స్ట్ దీంట్లోకి వచ్చేటప్పటికి హెల్త్ ఎడ్యుకేషన్, థెరపీలు ఇచ్చారు సార్. ఓకే, థెరపీలు, ఫిజియోథెరపీ, డెఫినేషన్స్, గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజియోథెరపీ, హైడ్రోథెరపీ, సోనా బాత్, వేల్పూల్ బాత్, ఇవి చూసుకోవాలి. మ్యానిపులేషను, ఎఫ్ఎల్ రాజు, థెరపిక్ క్లాస్, ప్యాసివ్ మూమెంట్స్, రిలాక్సేషన్, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ యోగాలో కూడా ఎటువంటి మార్పులు వేశారు ఇక్కడ ఇచ్చినాయి. దీంట్లో చిన్న మార్పు ఏంటంటే సారు, ఇక్కడ మీరు గమనించుకోండి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ స్కూల్ గేమ్స్ రూల్స్ వేసిన యోగాసన, ఇక్కడ ఇది ఇవ్వలేదు చూడండి ఒకసారి. ఓకే, ఈ కూడా ఈ ఏరియా నుంచి కూడా మనం చక్కగా విద్యార్థులకు చెప్పుకున్నాం సార్. రిక్రియేషన్ అండ్ లేజర్ మేనేజ్మెంట్ గతంలో ఉన్నదే ఇక్కడ చూపెడుతున్నాను మీకు, ఎందుకంటే మీకు డిఫరెన్స్ చూపించాలన్న ఉద్దేశంతో పాతది కొత్తది పెట్టి నేను చేయడం జరిగిందండి. ఓకే సార్, సేమ్ రిక్రియేషన్ లేజర్ మేనేజ్మెంట్ తెలంగాణ డిఎస్సిలో నేను చెప్పిన రిక్రియేషన్ నుంచి 4 బిట్లు ఇచ్చాడండి. 4 బిట్లు కూడా పుల్లు పోకుండా వచ్చాయి సార్. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ ట్రైనింగ్, గతంలో ఉన్న స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇప్పుడున్న కూడా స్పోర్ట్స్ ట్రైనింగ్లో కూడా ఎటువంటి మార్పు లేదు సార్. ఇక్కడ ఒక విషయం గమనించండి, స్పోర్ట్స్ ట్రైనింగ్లో అందరూ 8 రకాలు 10 రకాలు ఉంటారు. ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్లో నేను చెప్పిన మ్యాక్సిమం తెలంగాణ డిఎస్సిలో రావడం జరిగింది సార్. మీరు పదే తెలంగాణ డిఎస్సి అంటున్నారు ఏంటంటే, నేను చెప్పిన కంటెంట్ మీకు గతంలో కూడా వీడియో చేయడం జరిగిందండి. గతంలో చెప్పాను, నేను ఒక వీడియో చేశానండి, ఈ ఏరియా నుంచి బిట్లు వస్తాయి, అలాగే రావడం జరిగిందండి. నేను చెప్పిన బిట్లే రావడం జరిగిందండి. రామారమి మ్యాక్సిమం నేను ఇచ్చిన టాపిక్స్ నుంచే రావడం జరిగింది. ఓకే సార్, ట్రైనింగ్ కాంపోజిషన్, స్ట్రెంత్, ఇవన్నీ తెలిసిందే. బలం, సహనం, అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ, ఇవి ఏంటి, దీన్ని పెంపొందించే ట్రైనింగ్స్ ఏంటి, ఎవరు పెంపొందించారు, ఏ సంవత్సరంలో పెంపొందించారు, ఈ చక్కగా చూసుకుంటే మనం ఈజీగా దీంట్లో గెటిన్ అయిపోవచ్చు సార్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ వెల్నెస్ అండ్ మేనేజ్మెంట్, శ్రేయస్సు మరియు సంక్షేమము. మానవుడు శ్రేయస్సుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి, వాటి యొక్క విధానాలు ఏంటి, ఊబకాయం రాకుండా ఎలా ఉండాలి, ఈ కాన్సెప్ట్లో వివరించడం జరిగిందండి. ఓకే, దీన్ని చక్కగా చూసుకున్నట్లయితే సరిపోద్ది. నెక్స్ట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, క్రీడలు నిర్వహించేటప్పుడు మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారండి? అసలు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఆర్గనైజ్ చేయాలని, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనేది ఒక శాస్త్రంలా డెవలప్ చేయాలని ఎందుకు భావన కలిగింది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు, దీంట్లో వచ్చేటప్పుడు చూసుకున్నట్లయితే లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దీంట్లో ఇవ్వడం జరిగిందండి. రికార్డులో రిజిస్టర్లు సార్, రికార్డులో రిజిస్టర్ అనే అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్లోనూ ఉంటాయి, ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లోనూ కూడా ఉంటాయి. మీరు దానికోసం భయపడాల్సిన అవసరం లేదు. రీసెర్చ్,
గతంలో చూసుకున్న రీసెర్చ్కి ఇప్పటికి చూసుకున్నట్లయితే రీసెర్చ్ అనేది ఎప్పుడూ ఒకటేనండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే స్టాటిస్టిక్స్ మెథడ్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఇవన్నీ కూడా దీంట్లో సబ్ కాంపోనెంట్స్ అవుతాయి. ఎలాగంటేనండి ఓకే, డీవియేషను, చతుర్థాంశక విచలనం, ప్రామాణిక విచలనం, కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం, కోరిలేషను, స్పియర్మెన్ ర్యాంక్ అండ్ ఆర్డర్, ఇవన్నీ దీంట్లో సబ్ టాపిక్స్ అండి. అవి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవాలండి. ఓకే, కొత్త టాపిక్స్ కాబట్టి. నెక్స్ట్ అఫీషియేటింగ్ అండ్ కోచింగ్. అఫీషియేటింగ్ అండ్ కోచింగ్లో గతంలో ఒక గేమ్ ఏదో సబక్ తక్రా ఏదో ఉందండి, అది తీసేసి టేబుల్ టెన్నిస్ని యాడ్ చేయడం జరిగింది. ఈ అఫీషియేటింగ్ అండ్ కోచింగ్ ఎలా చదువుకోవాలంటే బేసిక్ రూల్ నుంచి చదువుకుని వెళ్ళాలండి. బేసిక్ రూల్ నుంచి ఫండమెంటల్ చదువుకుని వెళ్ళాలి. అదేవిధంగా గేమ్ రూల్స్, ప్రీ గేమ్, డ్యూరింగ్ ద గేమ్, పోస్ట్ గేమ్, ఇవన్నీ చూసుకుని వెళ్ళి ఇది చదివితే రాదండి. ఇది గ్రౌండ్లో ఖచ్చితంగా ప్రాక్టికాలిటీతో మీకు నేనైతే చక్కగా ఆల్రెడీ నేను వీడియో కూడా ఖోఖో చేసి పెట్టడం జరిగింది. నేను గ్రౌండ్లో ప్రతి అంశం కూడా ప్రాక్టికాలిటీగా, సార్ పెడగాగి కూడా ప్రాక్టికాలిటీగా నేర్పుతారా? పెడగాగి కూడా ప్రాక్టికాలిటీతో కూడా చేస్తానండి. ఎందుకంటే వ్యాయామ విద్య బోధించేటప్పుడు తరగతి ఆకృతులు, అదేవిధంగా క్లాస్ ఫార్మేషన్స్, తరగతి నిర్వహణ, ఇవన్నీ కూడా మీకు పెడగాగిలో ఒక భాగం అండి. ఓకే సార్, వెళ్ళిపోదాం నెక్స్ట్ దాంట్లోకి. అఫీషియేటింగ్ అండ్ కోచింగ్, ఆల్ గేమ్స్, డ్యూటీస్, ఇవన్నీ చక్కగా చదువుకోవాలి. ట్రాక్ అండ్ ఫీల్డ్, నెక్స్ట్ స్పోర్ట్స్ సైకాలజీ అండ్ సోషియాలజీ. ఓకేనండి, స్పోర్ట్స్ సైకాలజీ అండ్ సోషియాలజీ. ఇంట్రడక్షన్ మీనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ. అసలు స్పోర్ట్స్ సైకాలజీ అనే భావన, సైకాలజీ వేరు, స్పోర్ట్స్ సైకాలజీ వేరు. ఈ స్పోర్ట్స్ సైకాలజీలో వచ్చేటప్పటికి క్రీడాకారుడు శిక్షణ పొందుతున్న కాడి నుంచి, ప్రాక్టీస్ చేస్తున్న కాడి నుంచి, పోటీల్లో పాల్గొన్న తర్వాత, అదేవిధంగా పోటీల్లో నెగ్గిన తర్వాత, ఓడిపోయిన తర్వాత అతని ఉద్వేగాలు, అతని యొక్క మానసిక స్థితిని అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసిందే ఈ స్పోర్ట్స్ సైకాలజీ అండి. ఓకే, ఈ స్పోర్ట్స్ సైకాలజీ దీంట్లో చూసుకున్నట్లయితే దీంట్లో జనరల్ సైకాలజీ కూడా కొన్ని అంశాలు ఉన్నాయి చూడండి. పర్సనాలిటీ, మూర్తిమత్వం, మోటివేషన్, ప్రేరణ, లెర్నింగ్, అభ్యసనం, థిరీస్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన పద్ధతుల రకాలు, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ లెర్నింగ్, శిక్షణ బదలాయింపు నియమాలు. ఇక్కడ స్పోర్ట్స్ సైకాలజీలో కొంచెం మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుందండి. దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పినట్లయితేనే ఇది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్లే థియరీస్. నేను ఒక వీడియో చేయడం జరిగిందండి క్రీడా సిద్ధాంతాలు. తెలంగాణ డిఎస్సిలో నేను చేసిన సైకాలజీ నుంచి 8 బిట్లు ఇస్తే 7 బిట్లు నేను ఇచ్చిన దాంట్లోనే వచ్చినాయండి. ఓకే సార్, ఈ సిలబస్ మేము చక్కగా విద్యార్థులకి చెప్పి పంపించడం జరుగుతుందండి. ఓకే, ఒలింపిక్ మూమెంట్ చూద్దాం సార్. ఇక్కడ జతగా దీంట్లో యాడ్ అయినవి ఏంటంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అనువంశికత మరియు పరిసరాలు, డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, మానవ ప్రవర్తన. ఇక్కడ ఓకే సార్, నెక్స్ట్ ఒలింపిక్ మూమెంట్కి వెళ్ళిపోతాం. దీంట్లో ఒలింపిక్స్ ఏర్పాటు అవ్వడానికి, ఒలింపిక్ మూమెంట్ ఏర్పడడానికి దాని యొక్క కారణాలు, అదేవిధంగా మోడర్న్ ఒలింపిక్ మూమెంట్, ఆధునిక ఒలింపిక్స్ ఏ విధంగా ఏర్పడడానికి కారణాలు ఏంటి. ఓకే, దీంట్లో ఇవాంజలిన్ జెప్పస్ అనేవాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిసారిగా ఆధునిక ఒలింపిక్ క్రీడలను ప్రారంభించడానికి ప్రయత్నిస్తాడండి. కానీ అతనికి ఎవరో సహకరించకపోవడంతో అతనికి ఇంకొక ఆయన జాయిన్ అవుతాడు. ఆయన ఎవరంటే బ్యారన్ పీరీ కోబర్టిన్. ఈయన కలిసి విజయవంతంగా మొట్టమొదటిసారిగా ఆధునిక ఒలింపిక్ క్రీడలని ప్రారంభించడం జరుగుతుందండి. ఒలింపిక్ ఫ్లాగ్, ఒలింపిక్ ప్రోటోకాలు, ఒలింపిక్ రింగ్స్, ఒలింపిక్ ఐడియాస్. ఓకేనండి, ఇవన్నీ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. పారా ఒలింపిక్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్, వింటర్ ఒలింపిక్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, ఇవన్నీ మా విద్యార్థులకి నేను చక్కగా వివరించి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు జరుగుతున్న వాళ్ళకి చెప్తాను, అదేవిధంగా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి చక్కగా బోధించి చెప్తున్నానండి. ఓకే సార్, 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. బిట్టు ఏ విధంగా వస్తుందో నేను విశ్లేషించి చెప్పగలను. ఓకేనండి. ఓకే సార్, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసాం. ఓకే, దీంట్లో వచ్చేటప్పటికి 14 టాపిక్స్. 14వ టాపిక్ ఏంటంటే
టెస్ట్ అండ్ మెజర్మెంట్స్. ఓకే, ఇది కొంచెం కష్టమైన అంశం అండి, ఎందుకంటే ఇది డీల్ చేయాలనేటప్పటికి దీంట్లో పదాలు ఉంటాయండి. దీంట్లో పదాలు చదవడానికే మనకి రాదు, దీని మీద కొంచెం స్ట్రెస్ పెట్టి చదవాలి. ఓకేనండి. ఓకే, ఇక్కడ చూడండి, టెస్ట్ అండ్ మెజర్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ ఆఫ్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ ఎవాల్యుయేషన్. పరీక్షలు, కొలతలు, మూల్యాంకనం. ఇంకా చాలా మందికి పరీక్ష అంటే ఏంటో తెలియదు, కొలత అంటే ఏంటో తెలియదు, మూల్యాంకనం అంటే తెలియదు. బేసిక్గా ఈ తెలుసుకోవాలి. ఒకటి సార్, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు బేసిక్ లెవెల్ నుంచి గ్రో అవుతూ దాన్ని లింకప్ చేసుకుంటూ సిలబస్ చదవాలి తప్ప ఏదో ముక్కుబడిగా మాత్రం మీరు అసలు చదవద్దు. ఓకేనండి. ఓకే సార్, దీంట్లోకి వెళ్ళిపోతాం. ఎవాల్యుయేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వ్యాయామ విద్యలో మూల్యాంకనం యొక్క పాత్ర, నీడ్ అండ్ ఇంపార్టెన్స్, అవసరం. ఓకే, మెజర్మెంట్స్, ఎవాల్యుయేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, క్రైటీరియా ఆఫ్ గుడ్ టెస్ట్. ఒక మంచి పరీక్షకి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే యథార్థత, విశ్వసనీయత, విషయనిష్ఠత, సరళత మరియు సప్రమాణత. దీంతో పాటు మనకి ఏం చేశాడంటే సార్, దీంతో పాటు కొంచెం యాడ్ అయిన సిలబస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టెస్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ టెస్ట్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టెస్ట్లో నిర్వహించేటప్పుడు ఏ ఏ ప్రాధాన్యతలు తీసుకోవాలి. ఓకే, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అండి, ఏపీఆర్ టెస్ట్, జేసీఆర్ టెస్ట్, 12 minutes కూపర్ టెస్ట్ తెలంగాణలో ఇవ్వడం జరిగిందండి. ఈ బిట్ కోసం నేను ప్రత్యేకించి చాలా మందికి ఈ వీడియోలో కూడా చేశాను. 12 minutes కూపర్ టెస్ట్. నేను ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ కూడా ఈ హార్వర్డ్ స్టెప్ జంప్, ఇండియానా మోటార్ ఫిట్నెస్ టెంపో ఏదైనప్పటికీ నేను గ్రౌండ్లోకి తీసుకెళ్ళి నేర్పుతున్నానండి. మీకు ఆల్రెడీ గతంలో ఖోఖో వీడియో చేశాను. ప్రతిదీ కూడా దేనికైతే ప్రాక్టికాలిటీ అవసరమో అది ఖచ్చితంగా నేను గ్రౌండ్లోకి తీసుకెళ్ళి చేయించడం జరుగుతుంది సార్. ఇదంతా వాస్తవం, నేను చెప్పేదే మీకు చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా మీకు పూర్తి స్థాయిలో మెటీరియల్, ఓకేనండి, ఇప్పుడు ఇచ్చిన న్యూ ప్యాటర్న్కి సంబంధించిన మెటీరియల్, ప్రింటెడ్ మెటీరియల్తో మీకు ఎవ్రీథింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దీంట్లో ఎటువంటి అపోహ అవసరం లేదు. సార్, ఇంత కంఠోపాఠంగా నేను సిలబస్ చెప్పేస్తున్నానంటే మీరు ఎక్కడ ఎబిలిటీ ఉందో అక్కడికి వెళ్ళండి. మీ ధనాన్ని, మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆల్రెడీ మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ మనం చెప్పకూడదు, వేరే ఇది కాదు, ఇది మనం వాస్తవాలు చెప్పుకోవాలి. ఓకే, వాస్తవాలు గ్రహించి మీ యొక్క స్టెప్స్ తీసుకోండి. వాస్తవాన్ని గ్రహించి మీ నిర్ణయం తీసుకోండి. అంతే తప్పటికి మీకు సమయం లేదు. ఇంకోటి చెప్తున్నాను, ఇది గతంలో ఇందాక చెప్పాను కూడా, మీకు 40 నిమిషాలకు పైగా సమయం పట్టిందండి ఈ సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు అర్థం చేసుకుంటారు? దాన్ని ఎప్పుడు రివిజన్ చేస్తారు? ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు సిలబస్ అంతా వస్తుంది? చూసారండి, మొత్తం ఎన్ని టాపిక్స్ ఇచ్చాడు? 14 టాపిక్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 14 టాపిక్స్ అంటే ఆషామాషి విషయం కాదు. ఒక పోటీ పరీక్షలో మనం నిలబడాలంటే నిరంతరం చదువుతూ ఉండాలి. ఇంకో విషయం సార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్ అనేది, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది చాలా డ్రై సిలబస్. ఒక రోజు మీరు చదవడం మానేశారా, మీ వెనకాల 10 మంది ఉంటారు. వారం రోజులు చదవడం మానేశారా, మీ ఉద్యోగం పోయినట్లే. ఇది నేను చెప్పింది కాదు సార్, ఐఏఎస్లు చెప్పింది. ఓకే, అందుకోసం మీరు నిరంతరంగా చదువుతూ ఉండాలి. సమయం లేదండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ, అదేవిధంగా రెగ్యులర్గా మీరు చదివే వాళ్ళు ఉన్నప్పటికీ మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవాలంటే నా యొక్క ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఎనీ టైం నేను రెస్పాండ్ అవుతాను సార్. ఒకటి సార్, రాష్ట్రంలో ఉన్న వ్యాయామ విద్య చక్కగా ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ పంచాలన్నదే నా ఉద్దేశం సార్. అంతే తప్ప ఎవరిని భయాందోళనకు గురి చేయడానికి కాదు. చక్కగా పీస్ఫుల్గా చదవండి. అది రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు అయినప్పటికీ, అదేవిధంగా రెగ్యులర్గా చదువుతున్న వాళ్ళు అయినప్పటికీ ఏంటంటే భయాందోళనతో చదవద్దు. ఆడతా పాడతా కోర్సు కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ మీరు సిలబస్ తెలియకుండా ఏ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు చెప్పండి. ఓకే సార్, ఇంతటితో నేను పూర్తి హామీ ఇస్తున్నాను. ఈ సిలబస్ని మీకు కంప్లీట్ చేసి నేను 100% మీకు గ్యారంటీగా కంప్లీట్గా సబ్జెక్ట్ పంపుతాను. ఇంకో విషయం సార్,
నా దగ్గరికి వచ్చేటప్పటికి మహిళలకి హాస్టల్ వసతి అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నాయి సార్. మా దగ్గర రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి వచ్చి చక్కగా సబ్జెక్ట్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇట్లు మీ సన్షైన్